యేసయ్య నామమున ఈ మంగళవారపు రాత్రి సమయములో మీకు మా కృతజ్ఞతలు, శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ దినము మీరు తలపెట్టిన కార్యములను జరిగించిన దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ రాత్రి వేళ మనము ప్రార్థన చేద్దాము. ప్రార్థనతో ప్రభు సన్నిధిని కొంతసేపు గడుపుదాము. ఈ రాత్రి ప్రభు సన్నిధి మనతో ఉండాలని వేడుకుందాము. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థించిన తరువాత క్రైస్తవుని సంపూర్ణతకు 7 గుర్తులు, క్రైస్తవుని యొక్క సంపూర్ణతకు 7 గుర్తులు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా తండ్రి, మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ రాత్రి సమయమున మీ పాదాల సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నామంటే నాయనా, మీరు మమ్ములను జ్ఞాపకం చేసుకొని ఈ దినమంతా దేవా కాపాడినందుకై మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఉదయకాలమున వేటిని గురించి మీ బిడ్డలు నాయన మరి ప్రార్థనలు చేశారు. వారి ప్రార్థనలు విని నాయన వారికి ప్రతిఫలం ఇచ్చారు. ఒకవేళ ఇంకా ఎవరికైనా ప్రతిఫలము అందకపోయి ఉండింటే వారికి నాయన మరి ఒక దినము అనగా రేపటి దినము యేసయ్య రాకడ ఆలస్యమైతే వారి ప్రార్థనకు ప్రతిఫలము వారు పొందుదురుగాక. కృప చూపించండి. దయగల మా తండ్రి, ఈ రాత్రి సమయమున ప్రభువా, అపవాది అనువాడు ఆయన అనేక మంది జీవితాలను, అనేక కుటుంబాలను, అనేక మంది వ్యక్తులను శోధిస్తూ ఉన్నాడు. వారి శోధనలన్నీ కూడా యేసునామమున లయమవునుగాక. ముఖ్యంగా మీ పేరు పెట్టబడిన మీ బిడ్డలపైన, సంఘాలపైన, సేవకులపైన ఆయన దాడి చేస్తున్నటువంటి మరి మతోన్మాదులు, వారు చేస్తున్న అరాచకాలు, అపవాది అనుచరులుగా వారు నాయన మీకు ఆటంకముగా ఉంటుండగా అలాంటి మతోన్మాదుల అరాచకాలు అణిచివేయబడునుగాక. అంత మాత్రమే కాకుండా ఎక్కడైతే నాయన క్రైస్తవ్యానికి వ్యతిరేకముగా తండ్రి మరి దాడులు జరుగుతున్నాయో అక్కడే నాయన ఆ దేశంలోనే, ఆ ప్రాంతంలోనే, ఆ స్థలాలలోనే నాయన క్రైస్తవ ఆరాధన మందిరాలు నిర్మించబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. మీ సేవ చేయించున్నటువంటి సంఘ కాపరులను, స్వార్థికులను మీరు దీవించండి. దేవ, సేవ చేస్తూ మరణించినటువంటి సేవకులను, స్వార్థికుల కుటుంబాలను కూడా, సంఘాలను మీరు ఆదరించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాము. మహిమ కలిగిన మా తండ్రి, సమాధానము లేని కుటుంబాలలో సమాధానం, సంతోషమును అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాం. ఇతర దేశాలలో ఉన్న మా తెలుగు ప్రజలందరి కొరకు, మా ఆత్మీయ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ రాత్రి దేవా, వారిని కూడా మీరు దీవించి ఆ ప్రాంతంలో వారిని ఆశీర్వదిస్తూ ఉన్నందుకై స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విడిపోయిన కుటుంబాల కొరకు అనగా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెండ్లు, భార్యాభర్తలు అయినా ఇలా విడిపోయిన కుటుంబాలను మరల యేసునామమున వారు కలిసి కట్టబడుదురుగా కానీ ప్రార్థన చేస్తుంటున్నాము. ఒకవేళ ఈ రాత్రి ఎవరైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని భార్యాభర్తలు తెల్లవారిన తర్వాత కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకోవాలి అని నిర్ణయాలు తీసుకొని ఉంటే యేసునామమున ఈ రాత్రే వారి నిర్ణయాలు, ఆలోచనలు కలిసి జీవించాలి అనే విధానములో ఉండునుగాక అని ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు అనేకమైన నేరాలు, ఘోరాలు చేస్తున్న వారి జీవితాలు మారాలి. మీకే స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి గర్భవతులుగా ఉన్న బిడ్డలకు సుఖప్రసవమును దయచేయమని కోరుకుంటూ ఉన్నాం. సంతానము లేని వారికి సంతాన విషయంలో సహాయం చేయమని కోరుతున్నాం. వివాహముల కొరకు వయసు వచ్చిన బిడ్డలకు వివాహములు జరుగుటకు మీరు అనుమతించమని కోరుకుంటున్నాం. లక్ష్మయ్య గారి కుమార్తె నాయన ఆ యవనస్తురాలకి సంబంధాలు చూడాలంటూ ఉన్నారు. చక్కటి సంబంధాలను మీరు చూపించండి. అదేవిధంగా నా తండ్రి మరి రత్నకుమారి యోసేపులకు ఇచ్చినటువంటి కుమార్తె, కుమారుడి యొక్క వివాహ విషయంలో కూడా మీరు సహాయం చేయమని కోరుతున్నాం. మరి ముఖ్యంగా పసిబిడ్డల ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము. నాయన పసిబిడ్డలకు మంచి ఆరోగ్యమును మీరు ప్రసాదించమని కోరుకుంటున్నాను. మహిమ కలిగిన దేవుడవు, మేము అడిగిన వాటికంటే, ఊహించిన దానికంటే మీరు గొప్ప కార్యములు చేసే దేవుడవై ఉన్నావు కనుక మా ప్రార్థనను మీరు ప్రతిరోజు వింటూ ఉన్నారని నాయనా, ప్రతిరోజు మా ప్రార్థనలకు ప్రతిఫలమైన మీరు ఇస్తూ ఉన్నారని విశ్వసించి మీ పాదాలు పట్టుకొని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం.
జైళ్ళల్లో ఉన్న ఖైదీల పాపాల విషయమై వారు పశ్చాత్తాపపడాలని, పశ్చాత్తాపములోని వారి పాపములు కడగబడి వారికి రక్షణ కలగాలని ప్రార్థిస్తున్నాం. అన్యాయంగా ప్రజలను మోసం చేస్తున్నటువంటి వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం. అంగవైకల్యము కలిగిన వారిని, నిరాశ్రయులను, నిరుపేదల కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నామని నాయన మేము ప్రార్థిస్తుంటున్నాం. అన్ని జనులకు రక్షణ కలుగ చేయండి, క్రైస్తవులకు ఐక్యతను కలుగ చేయమని ప్రార్థించేవారు ప్రార్థనలో విజయమును పొందాలని కోరుకుంటున్నాం. మహోన్నతుడు అయిన దేవుడవు నాయన, మరి మీ సన్నిధిలో ప్రార్థనలు చేసి నాయన ప్రతిఫలం పొందకుండా ఎవరు ఉండరు కనుక దేవా, మరి ప్రతిఫలము కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి. అక్రమ సంబంధాలతో పాడైపోతున్న జీవితాలను బాగు చేయమని, వారి మనోనేత్రాలు తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాం. మద్యపానము, ధూమపానముతో జీవితాలను పాడు చేసుకుంటున్న వారి జీవితాలు మార్చబడాలి. జూదాలు ఆడుతూ డబ్బులు పాడు చేసుకుంటున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారు మారాలని వేడుకుంటున్నామనైనా. డ్రగ్స్కి అలవాటు పడ్డటువంటి యవనస్తురాలను మీరు మార్చమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ రాత్రి ప్రయాణాలలో ఉన్నటువంటి వారికి ప్రమాదములను తప్పించి క్షేమమును దయచేయమని కోరుకుంటున్నాం. మా దేశమును బాగు చేయండి. ప్రపంచ దేశాలను దర్శించండి దేవా. ప్రపంచ దేశాలను ఆశీర్వదించమని, మాపై మీరుంచిన నాయకులను దీవించమని మీ పాదాల సన్నిధిలో వేడుకుంటున్నాం. ఈ రాత్రి మా ప్రార్థన విన్నందుకు వందనాలు. మా ఇరుగు పొరుగు వారందరినీ కూడా దర్శించండి. మా కుటుంబాలలో ప్రతి ఒక్కరూ రక్షింపబడుదురుగాక అని కోరుకుంటున్నాను. వైద్య వృత్తిలో ఉన్నవారిని, ఆయా వృత్తిలో ఉన్న వారందరినీ కూడా మీరు దీవించి, వారి బిడ్డలు ఇతర దేశాలలో ఉంటుండగా ఎంతో గర్వకారణంగా మీరు దీవించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని సన్నిధి ఈ రాత్రి మనకును, దూరదేశాలలో ఉన్న మన ప్రియులకు, సమస్త పరిశుద్ధులకు సదా తోడే ఉండునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. క్రైస్తవుని సంపూర్ణతకు 7 గుర్తులు. 1. ప్రేమకు పాత్రులు కాని వారిని ప్రేమించుట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి 48వ వచనాల వరకు. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనము. 2. భూ సంబంధమైన వాటికి దూరంగా ఉండుట. మత్తయి సువార్త 19వ అధ్యాయం 20-21వ వచనము. ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనము. 3. నాలుకను స్వాధీనములో ఉంచుకోవాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనము. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనము. పేతురు గారి మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనము. ఇక 4. శ్రమలలో ఓర్పు కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము. రోమా పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 4 వచనాలు. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనములో ఉంది. ఇక 5. ఆత్మ వివేచన కలిగి ఉండాలి. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనము. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనము. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము. ఇక 6. విశ్వాసుల మధ్య ఐక్యత కలిగి ఉండాలి. విశ్వాసుల మధ్య ఐక్యత కలిగి జీవించాలి. సేవకులు కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనాల్లో ఈ విషయాలు ఉన్నాయి. ఇక 7. సమస్త ప్రవర్తనలో క్రీస్తు స్వరూప్యము కలిగి ఉండాలి. ఆమెన్. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనము. కొలస్సీ 1వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనము. యోహాను గారి మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో ఈ విషయాలు ఉన్నాయి. కనుక క్రైస్తవుని సంపూర్ణతకు ఇవి 7 గుర్తులు. మరొకసారి నెమరేసుకుందాము. ప్రేమకు పాత్రులు కాని వారిని ప్రేమించాలి. 2. భూ సంబంధమైన వాటికి దూరంగా ఉండాలి. 3. నాలుకను స్వాధీనములో ఉంచుకోవాలి. 4. శ్రమలలో ఓర్పు కలిగి ఉండాలి. 5. ఆత్మ వివేచన కలిగి ఉండాలి. 6. విశ్వాసుల మధ్య, సేవకుల మధ్య ఐక్యత ఉండాలి. 7. ప్రవర్తనలో క్రీస్తు స్వరూప్యము కలిగి ఉండాలి. ఇట్టి కృపలో ఆ దేవాది దేవుడు మనందరిని యేసుక్రీస్తు నామములో నడిపించును గాక. ఇట్టి సంపూర్ణత మనకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక విషయాలు మీరు వింటారు, ప్రార్థనలో గొప్ప ప్రతిఫలం పొందుతారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. దేవుని సన్నిధి సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీకు
శుభరాత్రి.